నమస్కారం హర్ని గారు. నమస్తే వెంకట్. మేడం, మీరు ఏంజెల్ నెంబర్స్ గురించి చెప్తూ ఉంటారు. మనకు పదే పదే ఏంజెల్ నెంబర్స్ కనిపిస్తున్నాయి అంటే విశ్వానికి మనం కనెక్ట్ అయి ఉన్నాము, విశ్వం నుంచి మనకు కొన్ని వస్తున్నాయి అని చెప్పేసి మీరు ఎప్పుడూ అంటూ ఉంటారు. అయితే మనకు 777 అనే నెంబరు పదే పదే కనిపిస్తుంది. మన బుక్ రూపంలో కావచ్చు, లేకపోతే మనం డబ్బులు తీసుకున్నప్పుడు మన నోట్లలో కావచ్చు, లేకపోతే కొన్ని ప్లేసెస్లో మనం వెహికల్ తీసుకున్నప్పుడు రిజిస్ట్రేషన్లో కావచ్చు. ఈ 777 నెంబర్ వస్తూ ఉంది అంటే విశ్వం నుంచి మనం ఏం పొందుతాము అని చెప్పేసి దానికి అంటే ఎటువంటి సంకేతం చూపిస్తుంది అంటారు? 777 అనే నెంబర్ మనకి వస్తుంది అంటే మనకి భగవంతుడికి స్పిరిచువల్గా కనెక్ట్ అయి ఉన్నామని అర్థం. ఆ 777 అనేది మనకి కార్స్లో కానీ నోట్స్ రూపంలో కానీ మనకి రెగ్యులర్గా ఫ్రీక్వెంట్గా కనిపిస్తుంది. మనం దాన్ని ఎక్కువ చూస్తున్నాము అంటే మనకి శివుడు ఆజ్ఞ మనకి లభిస్తుంది. అంటే శివుడు ఆజ్ఞ లేనిదే చీమైన కుట్టదంటారు కదా. ఆ మహాదేవుని ఆజ్ఞ మనకి లభించింది. మన డే టు డే లైఫ్లో ఏదైతే అనుకుంటామో ఆ విజయాలు సాధించడానికి చేయటానికి ఇది మనకి చాలా తోడ్పడుతుంది అని అర్థం. 7 అంటే కేతు అన్నప్పుడు కూడా ఏంటంటే మనకి చాలా నాలెడ్జ్, అంటే 3 ఏళ్ళు కనిపిస్తున్నాయి అంటే 777 కనిపిస్తుంది అంటే కేతువు ఆ కేతు యొక్క శక్తి సామర్థ్యాలు మన తెలివితేటల ద్వారా మనం ఏదైనా కూడా సాధించవచ్చు. నాలెడ్జ్ బాగా వస్తుంది. మనము ఏదైనా ఇప్పుడు మనం డౌట్లో ఉన్నాము, మనం ఇది చేస్తున్నామా కరెక్టా కాదా అనేది మనం రెగ్యులర్గా ఫ్రీక్వెన్సీగా మనం డౌట్ పడుతున్నప్పుడు కూడా 777 అనేది మనకి రెగ్యులర్గా కనిపిస్తున్నా నోట్స్ రూపంలో వస్తుంది అంటే నువ్వు చేసే పని కరెక్టు, నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, ఏమైనా చెయ్యి, నువ్వు కరెక్ట్ వేలో ఉన్నావు, నువ్వు స్పిరిచువల్లో ఉన్నావు, నువ్వు అనుకునే తొందరలో సాధించడానికి రెడీగా ఉన్నావు అనే విధంగా సంకేతం అనిపిస్తుంది. 7 అంటే మనం చూడండి, 7కి స్పిరిచువల్గా చాలా 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 పవర్ఫుల్ ఉన్న నెంబర్. దాంట్లో 7 రంగులు అంటారు, 7 సముద్రాలు అంటారు, 7 వర్ణాలు అంటారు, 7 వారాలు అంటారు, 7 వరాలు అంటారు, సప్త ఋషులు అంటారు, 7 చక్రాలు అంటాము. అంటే ఇవన్నీ కూడా స్పిరిచువల్గా చాలా బాగా కనెక్ట్ అయినట్టు. మనం ఏదన్నా మనకి చేస్తున్నప్పుడు మన మీద మనకి ప్రేమ ఉండాలి, చెయ్యాలి. 777 ఎక్కువ ఉంటే మనం ఏదైనా సాధిస్తాము. ఇప్పుడు రెగ్యులర్గా ఈ ఫ్రీక్వెన్సీగా ఈ 777 నోట్ అనేది మనకు వస్తే మన అష్టైశ్వర్యాలు అఖండైశ్వర్యాలు సాధిస్తున్నాము. మన సంపదకి మన సమృద్ధికి అనేక ఆపర్చునిటీస్ మన దగ్గరికి వస్తున్నాయి, నీ చుట్టూతా ఉన్నాయి, తీసుకుని దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు, దాంట్లో ఏదైనా కూడా సాధించవచ్చు అనేది మనం చేసుకోవచ్చు. చూడండి, 777 కానీ 7777 కానీ నెంబర్లు మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయి అంటే 7 అనేది స్పిరిచువల్ నెంబర్. దీంట్లో 7777 మనకి కనిపిస్తూ ఉంది. దాంట్లో వెళ్తున్నామంటే చాలా కరెక్ట్గా ఉన్నాము. మనం వెళ్తున్న దాంట్లో డే టు డే లైఫ్లో మనకి అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయి, నువ్వు ఎక్కడా కూడా అధైర్యపడొద్దు, చెయ్యొద్దు అని మనకి సంకేతాలు ఇస్తూ నువ్వు ముందుకెళ్ళు, నువ్వు కరెక్ట్ వేలో ఉన్నావు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా ఏదైనా విజయం సాధిస్తావు అనేలాగా మనకి యూనివర్స్ మనకి సంకేతాలు ఇస్తుంది. అంటే స్పిరిచువల్గా మనకి గాడ్కి యూనివర్స్కి బాగా కనెక్ట్ అయినట్టు. ఎప్పుడైతే 7 మనకి పదే 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 కనిపిస్తుందో యూనివర్స్తో అనుసంధానం అయిపోతాం. యూనివర్స్తో ఎప్పుడైతే అనుసంధానమై ఉన్నామో మన కోరికలు అనేవి కానీ మనం ఏదైనా మేనిఫెస్టేషన్ చేయాలన్నా కూడా ఈజీగా మనం మేనిఫెస్టేషన్ చేసుకోగలుగుతాం. దీంట్లో 777 అనేది బాగా కనిపిస్తుంది అంటే మనం ఎప్పుడైనా ఒకసారి డౌట్ పడుతూ ఉంటాం, మనం కరెక్ట్ వేలో ఉన్నామా, ఏం చేస్తున్నాము, ఎలా ఉన్నాము, ముందుకెళ్ళగలమా, చేస్తున్నామా లేదా అన్నప్పుడు మనకి ఆ 777 అనేది కనిపించింది లేదా ఆ నోట్ అనేది మనకు వచ్చింది అనుకో, నువ్వు చేస్తున్నది కరెక్టు, నువ్వు ముందుకెళ్ళు, నువ్వు దానివల్ల నువ్వు సాధిస్తావు, నీ దగ్గరికి వెళ్ళు అని. ఇంకోటి 7777 మనకి ఎక్కువ కనిపిస్తుంది, మన దగ్గరికి వస్తుంది అంటే మన మీద మన ప్రేమతోటి ఉండి ఇతర వ్యక్తుల మీద ప్రేమను పెంచుకోకుండా, ఎక్కువ వాళ్ళతోటి కనెక్ట్ అవ్వకుండా, వాళ్ళ మీద ఆధారపడకుండా మన మీద మనం ఆధారపడాలి. మన మీద మనం ఆధారపడి మనం బిలీవ్ చేస్తూ మనం చేస్తూ నీ మీద నీవు నమ్మకం పెంచుకొని నిన్ను నువ్వు ప్రేమించుకుంటూ ఏది చేసినా కూడా పొందుతావు, ఏదైనా కూడా సాధించగలుగుతావు అనేలాగా ఈ సంకేతాలు మనకు అందుతూ ఉంటాయి. ఈ 7 తోటి మనకు కనెక్ట్ అయ్యాము అంటే నువ్వు ఎప్పుడూ కూడా కరెక్ట్ వేలో ఉన్నట్టు. నువ్వు ఏ కోరిక అంటే వెల్త్ కానీ మనీ కానీ రిలేషన్లు ఎలాంటి కోరికనైనా కూడా మేనిఫెస్టేషన్ చేసుకోవడానికి తొందరగా కూడా మీకు వర్కౌట్ అవుతుంది. చాలా పవర్ఫుల్ నెంబర్ ఉన్నది. ఈ స్పిరిచువల్లో కూడా చూడండి, మనకి ఎక్కడికి వెళ్ళినా కూడా 7 సముద్రాల్లో మనకి దాటిని ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా కూడా ఎక్కడ 7 ఉంటుంది. గుళ్ళోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా 7 కొండలు అట్లా దానికి కనెక్ట్ అయిపోయి ఉంటాం. ఎప్పుడైతే స్పిరిచువల్గా భగవంతుడి దగ్గర మనం ఇలా కనెక్ట్ అయిపోయి ఉంటామో అక్కడ మనం ఏదైనా కూడా మన భగవంతుడి దగ్గరికి ఇట్లా ఎక్స్ప్రెస్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మన కోరిక అనేది మేనిఫెస్టేషన్ అవుతుంది. మనం ఇప్పుడు ఈ 777 అనేది మన డే టు డే లైఫ్లో యూనివర్స్కి కనెక్ట్ అయ్యి ఉన్నాం కాబట్టి ఇక్కడ 777 అనే టెక్నిక్ కూడా మనం అప్లై చేసుకోవడం వల్ల డే టు డే లైఫ్లో మన కోరిక 7 రోజుల్లో త్వరగా మేనిఫెస్టేషన్ అవుతుంది. ఏదైనా అర్జెంట్ కోరిక ఉంది మీకు ఇమీడియట్గా మేనిఫెస్టేషన్ చేసుకోవాలంటే పూర్తి బిలీఫ్ సిస్టంతో నమ్మకంతో మనకి అయిపోయింది అనేలాగా ఎక్స్ప్రెస్ చేస్తూ, ఇంతకుముందు 555 టెక్నిక్ 333 టెక్నిక్ రాసినప్పుడు 55 టైమ్స్ 5 డేస్ రాసాం, 33 టైమ్స్ 3 టైమ్స్ రాసాం. ఇది 7 డేస్ రాయాలి. మార్నింగ్ 7 టైమ్స్, నైట్ 7 టైమ్స్. పడుకునేటప్పుడు ఒక అఫర్మేషన్ని మీకు ఏదైనా కానీ హెల్త్ పరంగా కానీ బిజినెస్ పరంగా కానీ మనీ పరంగా కానీ ఆపర్చునిటీస్ పరంగా కానీ ఏదైనా సరే మీరు
అనుకున్నవి రాసుకొని పొద్దున పూట 7 రోజులు రాస్తే 7 డేస్ లోపల ఈ కోరిక మీకు ఇమీడియట్గా అవుతుంది. ఎందుకు అంటే ఇది స్పిరిచువల్గా కనెక్ట్ అయ్యి ఉన్నాం కాబట్టి చాలా ఈజీగా యూనివర్స్ కనెక్ట్ వల్ల మన కోరిక అనేది తీరిపోతుంది. ఏదైనా కూడా మనం మేనిఫెస్టేషన్ చేయగలుగుతాము. ఇందులో ఎగ్జాంపుల్ మీరు వెహికల్ కొనుక్కోవాలనుకున్నారు, నేను ఒక యాక్టివాని పొందినందుకు విశ్వానికి కృతజ్ఞతలు అని 7 డేస్ మార్నింగ్ 7 టైమ్స్ నైట్ 7 టైమ్స్ రాస్తారు. గాడ్ దగ్గరికి వెళ్ళి యూనివర్స్ దగ్గరికి వెళ్ళి మనం కూర్చొని రాసిన తర్వాత ఆ యాక్టివా కొన్నప్పుడు మీరు ఎంత హ్యాపీగా ఉంటారు, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు దాన్ని ఎంత హ్యాపీగా మీరు పొందుతారు, అది ఎంత మిమ్మల్ని డ్రైవింగ్ తీసుకెళ్తుంది, దానిలో ఉన్న ఫీచర్స్ ఏంటి, అది వస్తే మీరు ఎంత హ్యాపీగా ఉంటారు అనేది మీరు ఆ సిస్టమ్ని ఆ హ్యాపీనెస్ నుంచి లోపల నుంచి ఎక్స్ప్రెస్ చేయాలి. ఎప్పుడైతే ఎక్స్ప్రెస్ చేశారో విత్ ఇన్ ఇది 7 డేస్ లోపల మీరు అనుకున్నట్టుగా మేనిఫెస్టేషన్ చేసుకోగలుగుతారు. ఇది ఎగ్జాంపుల్ నేను వెహికల్కి చెప్పాను, మీరు మనీకి చేసుకోవచ్చు, ఇంకో దానికి తీసుకోవచ్చు, కంప్యూటర్ తీసుకోవచ్చు. మీరు అనుకున్న ఏ కోరికకైనా పెడితే ఈ కోరిక అనేది తీరిపోయిన తర్వాత ఇంకో కోరిక కూడా మనం చేసుకోవచ్చు 7 డేస్ తర్వాత. ఇలా ఎన్ని కోరికలు అయినా సరే మనకున్న కోరికల్ని మేనిఫెస్టేషన్ చేసుకుంటూ ఈ 777 టెక్నిక్లు అప్లై చేయడం వల్ల మనం ఈజీగా మనం ఏదైనా కూడా అచీవ్ చేయగలుగుతాం. అంటే మేడం ఇప్పుడు 777 అనేది కొంతమందికి ఏంటి అంటే వెహికల్ రూపంలో వెహికల్ నెంబర్ ప్లేటే కావచ్చు ఏరగైనా వస్తుంటుంది. కొంతమంది ఏమంటారంటే ఇప్పుడు మనం డబ్బులు ఇస్తుంటాం కొంతమందికి, దాంట్లో 777 ఉందనుకోండి, 777 కానీ 555 కానీ అవి ఉంటే దాచిపెట్టుకోవాలి ఏంజల్ నెంబర్స్ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇలాంటి ఈ నోట్స్ దాచిపెట్టుకోవడం వల్ల విషయం మనకి ఏమైనా ఇస్తుంది అంటారు దాని త్రూ? యూనివర్స్లో మనకు వచ్చే దానివల్ల 777 ఇవి దాచిపెట్టుకోవడం వల్ల మనం ఏంటంటే ఎంత మనీ వచ్చినా కూడా బయటికి పంపించేస్తూ ఉంటాం. ఏంజల్ రూపంలో మన దగ్గరికి యూనివర్స్కి కనెక్ట్ అయ్యి ఉన్నామనే సంకేతాలు మన దగ్గరికి వస్తాయి కాబట్టి అవి నెంబర్స్ రూపంలోనే చూపిస్తాయి. ఆ వచ్చిన నెంబర్ని మనం రాసుకుని రెగ్యులర్గా దాంతో హోపోనోపో కానీ మన మనీని చూస్తూ మనీతో మేనిఫెస్టేషన్ చేస్తూ దాంతో ఫ్రీక్వెన్సీ మనం అటాచ్మెంట్ చేసుకుంటూ దాన్ని రెగ్యులర్గా మాట్లాడుతూ ఉంటే ఏంటంటే మనీ మీద అవగాహన పెరుగుద్ది. మనీ మీద అవగాహన పెరిగి మనం దాన్ని ఖర్చు పెట్టకుండా మన దగ్గర ఉంచుకోవడం వల్ల దాన్ని తీయకుండానే మన అవసరాలన్నీ కూడా తీరిపోతూ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ హరిణి గారు. మేడం చాలామంది ఏంటి అంటే 28 డేస్ క్లాసెస్ కోసం అని చెప్పేసి జాయిన్ అవ్వాలని చాలామంది అడుగుతూ ఉన్నారు. అయితే ఈ 28 డేస్ క్లాసెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నారు అండ్ ఈ 28 డేస్లో ఏమేమి చెప్పబోతున్నారు? ఇప్పుడు 28 డేస్ క్లాస్ అయిపోయి వచ్చింది. ఒక ఫస్ట్ బ్యాచ్ 3 డేస్లో కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ బ్యాచ్ సెప్టెంబర్ 1 నుంచి స్టార్ట్ అవుతుంది. దీంట్లో ఈ 28 డేస్ ఏంటంటే మనలో పొద్దున్న లేసినప్పటి నుంచి చాలా నెగిటివ్ ఆలోచనలు ఉంటాయి, నెగిటివ్ థాట్స్ ఉంటాయి. మన డే టు డే లైఫ్లో మనం ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి అంటే మనల్ని మనం మార్చుకోవాలంటే కొంత 21 డేస్ 41 డేస్ పడుతుంది. ఈ రెగ్యులర్గా చేయటం వల్ల ఏమవుతుందంటే ఈ డే టు డే యాక్టివిటీ చేస్తూ లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ అంటాం దీన్ని. దీంట్లో మన ఫస్ట్ డే నుంచి ఈ లాస్ట్ డే వరకు కూడా గ్రాడ్యువల్గా ట్రాన్స్ఫార్మ్ అవుతాం. అవుతాం వల్లే ఒక హ్యాబిట్ వల్గా ఏర్పడిపోతుంది. మన యూనివర్స్కి ఎలా కనెక్ట్ అవ్వాలి, మన కోరికలు ఎలా తీర్చుకోవాలి, మనలో ఉన్న వాటిని సంకేతాన్ని ఎలా అందుకోవాలి, మనలో ఉన్న బ్లాకేజెస్ ఎలా రిమూవ్ చేసుకోవాలి, మనకి రిలేషన్ పరంగా కానీ మనీ పరంగా కానీ మనకు ఆపర్చునిటీస్ ఎలా పెంచుకోవాలి అనే విధంగా ఈ క్లాసెస్ ఉంటాయి. మనీ మెడిటేషన్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అండ్ 1-to-1 సెషన్ కోసం అని చెప్పేసి కొంతమంది అడుగుతున్నారు. సో 1-to-1 సెషన్కి ఏమన్నా ఛాన్స్ ఉందంటారా? ఇప్పుడు రెగ్యులర్గా జరుగుతున్నాయండి 1-to-1 సెక్షన్స్. వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళకి ఎక్కడ స్టక్ అయిపోయారు ఏమవుతున్నారో చూసుకొని వాళ్ళ పర్సనల్ కౌన్సిలింగ్ కూడా ఇస్తాము. ఎట్ ది సేమ్ టైమ్స్ క్లాసెస్లో ఏంటంటే 28 డేస్ 1 మంత్ వరకు మనతోటి ఉంటారు కాబట్టి వాళ్ళు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, వాళ్ళని ఎలా ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలి, నెగిటివ్ నుంచి పాజిటివ్కి ఎలా రావాలి, డే టు డే లైఫ్లో మనల్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇది చేయటం వల్ల ఏంటంటే లైఫ్ టైం మనకు కావాల్సిన పాజిటివ్ అంతా ఉంచుకుని మనకి ఆందోళన లేకుండా ఎప్పుడు కూడా హెల్తీ వేలో మనకు అనుకున్న కోరికలన్నీ కూడా మనం తీర్చుకోగలుగుతాము. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ వెంకట్. సో చూసారు కదండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అండ్ హరిణి గారి సెషన్ తీసుకోవాలి అని అనుకుంటే మనీ మెడిటేషన్ కానీ మనీ అఫర్మేషన్ కానీ క్లాసెస్ తీసుకోవాలి అండ్ 1-to-1 సెషన్ కావాలి అని అనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే ఖచ్చితంగా ఆవిడ అపాయింట్మెంట్ అనేది మీకు దొరుకుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.